like a Hellcat. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవి టాక్స్. టుడే వీడియోలో టేస్టీగా అండ్ హెల్దీ మిల్క్ బర్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకే, వీడియో అయితే చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ స్టవ్ మీద గిన్నెని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 కప్ మిల్క్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 కప్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ మిల్క్ తీసుకుంటే 1 కప్ మిల్క్ పౌడర్ సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 కప్ పంచదార పొడిని తీసుకోండి. ఇలా పంచదారని పొడి చేసుకుంటే మనకి త్వరగా మెల్ట్ అయిపోతుంది. ఈ రెసిపీలోకి పంచదారని ఇలా పొడి చేసుకుని మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే మిల్క్ పౌడర్ మనం యాడ్ చేసినప్పుడు త్వరగా మనకి గట్టి పడిపోతుంది. అలాంటప్పుడు మనం పంచదారని యాడ్ చేసామంటే చాలా లేట్ అవుతుంది. అలాగే మన రెసిపీ అనేది కరెక్ట్గా రాదు. పంచదారని ఇలా పొడి చేసుకుని మాత్రమే తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా మనకి చిక్కబడే వరకు బాగా కలుపుకోవాలి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయింది, ఏమనుకోకండి. ఇలా గట్టిపడే వరకు నేను బాగా మిక్స్ చేసుకున్నాను. ఈ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం ఒక ప్లేట్ని తీసుకుని ఇలా కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకుని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా రాసుకున్నట్లయితే మన మిల్క్ బర్ఫీ అనేది ప్లేట్కి అంటుకోకుండా ఉంటుంది. నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న ఈ మిల్క్ పౌడర్ మిశ్రమాన్ని మొత్తాన్ని ఈ ప్లేట్లో వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. మొత్తాన్ని ఇలా ఒక ఫ్లాట్గా లైన్గా ఎంతవరకు అయితే వస్తుందో అంతా ఒక ఫ్లాట్గా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న నెక్స్ట్ మనం ఒక 3 to 4 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను ఫ్రిడ్జ్లో పెట్టే ముందు జీడిపప్పు, బాదం పప్పు పలుకులని ఇలా స్ప్రెడ్ పైన ఇలా గార్నిషింగ్కి వేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ మనం ఒక నైఫ్ తీసుకుని దానికి లైట్గా నెయ్యిని రాసుకుని నెక్స్ట్ కట్ చేస్తే మనకి అంటుకోకుండా ఉంటుంది. నైఫ్కి అంటుకోకుండా ఉండాలంటే ఈ టిప్ని పాటించండి. మనకి ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి ఆల్మోస్ట్ అంటుకోదు. నెక్స్ట్ సైడ్స్ ఉన్నవన్నిటిని కట్ చేసేసుకుని మనం పీసెస్ లాగా కట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా మనం మిల్క్ బర్ఫీ రెడీ అయిపోయినట్లే. ఈ మిల్క్ బర్ఫీని స్లైసెస్ లాగా ఇలా ఒక షేప్, మీకు ఇష్టమైన షేప్ లాగా కట్ చేసుకుని చాలా స్లోగా ఇలా తీసినట్లయితే మనకి పీసెస్ అనేవి కరెక్ట్గా వస్తాయి. స్వీట్ షాప్ స్టైల్లో లాగా మనకు కూడా పీసెస్ అనేవి ఇలా కరెక్ట్గా తీసుకుంటే మన పిల్లలు కూడా, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో లాగా మీరు కూడా రెడీ చేసుకోవచ్చు. ఈ మిల్క్ బర్ఫీని ప్రిపేర్ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. బయట కొనే బదులు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి చాలా చాలా టేస్టీగా అండ్ హెల్తీగా మనం కూడా తినేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ట్రై చేశారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎలా ఉంది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, అన్నింటినీ ఇలా పీసెస్గా కట్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే మన టేస్టీ రెసిపీ రెడీ అయిపోయినట్లే. ఇలా మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. మీరు కూడా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ రెసిపీ కూడా. పిల్లలు కూడా ఎలాంటి చాక్లెట్స్ అలాంటి స్వీట్స్ కూడా ఎక్కడ కొనరు, ఇంకా ఇంట్లోనే చేయమని అడుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.